రోడ్డు మీద వెళ్తున్నటువంటి మాకు ఒక వ్యక్తి బోర్డుతో కనిపించాడు. ఆ బోర్డు మీద వివిధ లెటర్లు ఉన్నాయి. మతాలకు అతీతంగా, భగవంతులకు అతీతంగా, అంటే అన్ని మతాలు సమానమేనంటూ ఆ బోర్డు మీద రాశాడు. అసలు అది చూసినప్పుడు ఎలాగైనా కూడా క్యాప్చర్ చేయాలి అనిపించింది. అందుకే ఇక్కడ ఆగినాం. ఆయన దూరంగా అక్కడ మనుషుల మధ్యలో ఉన్నాడు. ఆ మనుషుల మధ్యలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం, చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఆయన రాసి ఉన్నటువంటి అక్షరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి అనేది కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రధాన చూడొచ్చు ఇక్కడ ఎందుకు ఆయనకి ఇలా బోర్డుతోటి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ బోర్డుతోటి అందరికి తెలియజేయాలనుకుంటున్నాడు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఈ బోర్డు మీద ఏముంది అనేది కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు మొహమ్మద్ చాంద్. ఏంటి బోర్డు మీద ఏంటి ఇది? ఏం రాశారు దీని మీద? మంచి పని చేయండి, చెడ్డ పనిని ఆపండి. ఆ దయవంతుడు మనందరినీ మానవ జన్మలు పంపించాడండి. అర్థమైందా? ఇంకేమంటే మనందరికీ భగవంతుడు ఒక్కడే. గీతా, బైబిల్, ఖురాన్లు కూడా ఇలాగే రాస్తున్నారు. ఏ ఊరు మీది? నా ఊరైతే ఇదే ఉంది. నేను మెహందీపట్నంలో ఉంటాను. ఎందుకు మరి ఇట్లా ఈ రోడ్డు మీద బోర్డుతోటి నిలబడాలనుకుంటారు? అందరి గురించి పని చేస్తాను. నేను ఆయన గురించి పని చేస్తాను. ఎవరి గురించి? ఆ పరమాత్మ గురించి. అర్థమైందా? ముస్లిమ్స్ గురించి చేస్తాను, వీళ్ళ గురించి కూడా చేస్తాను, అందరి గురించి. మనందరికీ పరమాత్మ ఒక్కడే ఉన్నాడండి. ఇందులో ఎక్స్క్యూజ్ మీ, మంచి పని చేయండి, చెడ్డ పనిని ఆపండి, ఎందుకంటే మనందరినీ మానవ జన్మలో పంపించాడు అని అన్నారు. అంటే మంచి పనులు అంటే ఏంటి, చెడ్డ పనులు అంటే ఏంటి మీకు తెలిసినట్టు? మంచి పని అంటే ఎవరికి లాస్ కావద్దండి. అర్థమైందా? మోసం చేయవద్దు. ఇంకేమంటే మీతోని ఎంత మంచిగా అవుతుంది అంతా చేసుకోవాలండి. మీకు డబ్బు ఖర్చు చేసేది అవసరం లేదు, అన్నదానం చేసేది అవసరం లేదు. అర్థమైందా? మంచి పని అంటే ఎన్ని ప్రకారంగా ఉంటాయి. మరి ఇట్లా బోర్డు పట్టుకొని తిరిగితే మీ పిల్లలు ఏమనరా? నా పిల్లలు అయితే ఇదే పని చేయమని చెప్తారు. నా పిల్లలు ఎంతమంది పిల్లలు? 5 పిల్లలు ఉన్నారు. 3 కొడుకులు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. నా పిల్లలే నా ఇల్లు నడిపిస్తారు. నాకు అవసరం లేదు ఇంట్లో ఏమైనా ఇచ్చేది. ఇంకా ఏమంటే నేను ఆయన గురించి పని చేస్తాను. నాకు సరిగ్గా తెలుగు రాదు. గీత, బైబిల్, ఖురాన్ అని ఉంది ఇక్కడ. చదివారా ఎప్పుడైనా? బరాబర్ చదివాను. నేను డైలీ చదువుతాను. దాంట్లో కూడా ఇలాగే రాసి ఉంది. ఏమనుంది? మీ అందరికీ పరమాత్మ ఒక్కడే. అర్థమైందా? పరమాత్మ 10 కాదు. పరమాత్మ 10 ఉంటే చందమామ కూడా 10 అవుతుండే, సూర్యనారాయణ కూడా 10 అవుతుండే, నీళ్ళు కూడా 10 ప్రకారంగా పడుతుండే కదండి, గాలి కూడా 10 ప్రకారంగా వస్తుండే. అట్లాగా లేదు. ఈ లోకంకి నడిపించేటోడు ఒకటే, ఓన్లీ వన్. అర్థమైందా? నుంచి నాకు ఏం చదువుకున్నారు మీరు? నేను అలాగనుకుంటే స్కూల్కి వెళ్ళలేదండి, కానీ నాకు ఈ కొన్ని మాటలు జ్ఞానం వస్తుంది ఆటోమేటిక్. ఎట్లా మరి నువ్వు చదవనప్పుడు ఎట్లా వస్తుంది? హిందీలో ఖురాన్ చదువుతాను, దాంట్లో గీత కూడా హిందీలోనే. ఆ ప్రకారంగా నేను స్కూల్లో చదవలేదు, కానీ నాకు ఇటువంటి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా నేను ఖురాన్ నుంచి, బైబిల్ నుంచి, గీత నుంచి ఈ మాటలు చెప్తున్నాను. ఈ మాట నిజం ఉంది, అబద్ధం కాదు. మీరు యాక్సెప్ట్ చేసుకుంటే మీ ఇష్టము, లేకుంటే మీ ఇష్టము. ఇంతే చెప్పేది. ఏం చెప్పాలనుకుంటాం? నేటి యువత చాలామంది మోసాల బారిన పడుతున్నారు, మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారు. నేను గుడికి వెళ్ళొద్దని చెప్పను. అర్థమైందా? అక్కడ పోతే ఆత్మశాంతి దొరుకుతుంది, కానీ మీకు పరమాత్మ దొరకరండి. అక్కడికి వెళ్తే మీరు 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చు చేయాలి. ఆయనది అక్కడ చూస్తే చిన్న పైసా ఖర్చు కాదు. రోజు ఎన్ని రోజులు అని చేస్తున్నావు ఇట్లా? నేను 5 years నుంచి ఇదే పని చేస్తాను. మరి నీకు అన్నము ఇవన్నీ ఎట్లా? నా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇల్లు నడిపిస్తారు. నాకు కూడా నా పిల్లలు ఇస్తారు, నా ఖర్చుకి పైసలు ఇస్తారు. వాళ్ళు ఏమన్నా ఎందుకు ఇట్లా రోడ్ల మీద నిలబడ్డాం ఎండాలా అని ఎందుకంటారండి? మంచి మాటకి ఎవరు ఎందుకంటారు? ఆయన మెసేజ్ ఇస్తే ఎవరైనా పిచ్చోళ్ళు అంటారా? అలాగే లేదు. ఇది కొంతమందికి ఇది చూసి ఇట్లా వెళ్ళిపోతుంటారా, లేకుంటే ఏంది ఇది అని ఎవరైనా మాట్లాడుతుంటారా మీతోటి? ఆయన దయ ఉంది, మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? చాలా మంది అయితే చూసి నవ్వుతారు, చాలా మంది ఈ మాటని యాక్సెప్ట్ చేసుకుంటారు. అర్థమైందా? భగవంతుడు అందరు అంటూ ఉంటారు కదా, ఇప్పుడు అందరు దేవుళ్ళు ఒక్కడే, ఎవరి నమ్మకం మారితే అని అందరు అంటూనే ఉంటారు. మళ్ళీ ఈ బోర్డు పెట్టుకోవడం ఎందుకు అంటున్నా?
అందరు దేవుళ్ళే ఒకడైతే మళ్ళీ ఆయన ఎవరున్నారు ఈ లోకముకి నడిపించేటోడు? ఆయన ఎవరు మరి? రూపం లేదు, నీ ఆత్మకి రూపం లేదంటే ఆ పరమాత్మకి రూపం ఎక్కడి నుంచి? ఎన్ని రోజుల వరకు చేస్తారు ఇట్లా? ఎన్ని రోజుల వరకు ఇట్లా మరి? ఇంకా 10 years చేయాలి ఈ పని. నేను లోకంకి తెలవాలి, అర్థమైందా? దాని తర్వాత లోకం నుంచి వెళ్ళిపోతే నాకు ప్రాబ్లం లేదు. అట్లా అనవద్దు, మంచిగా ఉండాలా. థ్యాంక్స్. ఇట్లా రోజు ఇదే పని ఇక నీకు? నేను డైలీ ఇదే పని. 1 గంటకి వెళ్తాను ఇంటి నుంచి, అన్నం గిన్నం తిని మరి 2 గంటలకు రోడ్డు మీద వచ్చేస్తాను. సాయంత్రం 7 గంటలకు ఉంటాను. దాని తర్వాత ఖతం. ఏది చదువుతావు ఏది చూసుకుంటూ? ఎక్స్క్యూజ్ మీ, మంచి పని చేయండి, చెడ్డ పనిని ఆపండి. ఎందుకంటే ఆ దైవవంతుడు మనందరినీ మానవజనులు పంపించాడండి. మనందరికీ భగవంతుడు ఒక్కడే. గీత, బైబిల్, ఖురాన్లో ఇలాగని రాస్తున్నారు. మీరు హ్యాపీగా ఉండండి, ఇలాగని రాశాను, ఇదే ఉంది. రోజు ఎంతమంది చూస్తుంటారు ఇట్లా? నేనైతే దినం కనీసం 10 లక్షల మంది చూడాలని రోడ్డు మీద నిలబడతాను కనీసము. దాంట్లో 10 మందికి కూడా ఈ మాట అర్థమైందంటే మంచిది, మంచిదే. మీరు అందరి దేవుళ్ళు సమానమే, అన్ని మతాలు సమానమే అని అంటున్నారు. అవును. కొంతమంది మతోన్మాదులు మాత్రం ఎవరి మతం వాళ్ళ గొప్ప అని చెప్తున్నారు. లేదండి, ఈ మాట గురించి ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. దీని ముందు కూడా నిన్న ఒక బోర్డు ఉండే నా దగ్గర, మనందరికీ పరమాత్మ ఒక్కడే. ఇంగ్లీష్లో కూడా ఉన్నట్టుంది. అవునండి. ఇదేమో ఎక్స్క్యూజ్ మీ, మంచి పని చేయండి. తెలుగు దాన్నే ఇంగ్లీష్లో రాశారు. అవునండి, తెలుగులో చెడ్డ పని ఆపండి. మళ్ళా ఇంగ్లీష్ తెలుగు రాని వాళ్ళకి, చాలా మందికి తెలుగు రాకుంటే వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకుంటారు. ఈ మెసేజ్ అందరికీ పంపించాలని ఉంది, అర్థమైందా? ఇటువైపులా మంచి పదాలు రాశారు మీరు. థ్యాంక్ యూ అండి. ఇది చూస్తున్నాం కదా, తను గత 5 సంవత్సరాల సంది ఈ బోర్డు పట్టుకొని ఊరు అంటే వాడవాడ తిరుక్కుంటూ వీధి తిరుక్కుంటూ కూడా సర్వమత సమ్మేళనం అనే విధంగా అన్ని మతాలు ఒక్కరే, భగవంతుడు కూడా ఒక్కరే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మంచి పని చేయండి, చెడ్డ పని చేయకండి, ఒకరిని మోసం చేయకండి, అందరూ సన్మార్గంలో నడవండి అని చెప్పేసి ఈయన సంకల్పం అయితే గొప్పది. కాకపోతే ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఈ బోర్డు పట్టుకోవడం వల్ల తనకు భగవంతుడి కోసం శ్రమిస్తున్నాను, భగవంతుడి కోసం చేస్తున్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. అందరూ బస్సులో పోయే వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎక్కడ వెళ్ళేటువంటి వాళ్ళు, కాలేజీకి పోయే వాళ్ళు, పిల్లలు, రోడ్ల మీద వెళ్ళేటువంటి వాహనదారులు అందరూ కూడా ఈ బోర్డును చూసి, ఈయనని కూడా చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే అన్ని మతాలు సమానమే అని చెప్పాలంటే కూడా మంచి మనసు ఉండాలి. అదేవిధంగా భగవంతుడు ఒక్కడే అని చెప్పడానికి కూడా మంచి ఆధ్యాత్మికత ఉండాలి. ఆయన పేరు మహమ్మద్ అయినా కూడా అందరూ అన్ని మతాలు సమానమే అని అంటూ, అన్ని మతాలు సమానమే అంటున్నావా? అవును సార్, అన్ని మతాలు సమానమే అంటున్నాడు. భగవంతుడు ఒక్కడే అంటున్నాడు. అవునండి, భగవంతుడు ఒక్కడే అంటున్నాడు. పరమాత్మకు ఒకటే ఉన్నంటే మళ్ళీ భగవంతుడు 10 ఎలాగైతారండి? వీళ్ళు అందరూ మెసెంజర్ ఉన్నారు, మెసేజ్ ఎందుకు వచ్చారు? భగవంతుడికి రూపం లేదు, పరమాత్మకు రూపము అనేది లేదు, భగవంతుడు ఒక్కడే. అందరూ సన్మార్గం లేదంటే మరి ఆ పరమాత్మకి రూపం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంత పెద్ద లోకంకి నడిపించగలుగుతారా? ఒకవేళ భగవంతుడు సాక్షాత్కరిస్తే, భగవంతుడు ప్రత్యక్షం అయితే చూడలేస్తారా? ఏ బాత్ నే సమజ్ పువ్వు అది మీ ఇష్టం ఉంది, అర్థమైందా? మీరు చేసుకుంటారు, అది ఎంత. ఆయన అడగలేదు కదా. ఆయన వర్షము నీళ్ళు పడితే పువ్వు ఏమంటారు దానికి, అన్ని పంటలు పండుతున్నాయి, ఆయన ఎప్పుడైనా చెప్పారా? మీరు తీసుకుపోతారు గుడికి పువ్వు, వాళ్ళు చెప్పలేదు కదండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.